సేల్స్ రిపోర్ట్ క్రియేట్ చేసినాం కదా! F1లో 1 పెడితే మనకు రిపోర్ట్ రావడం. ఇప్పుడు ఆ రిపోర్ట్ యొక్క పార్ట్ 2. పార్ట్ 2లో మనము హైయెస్ట్ ఐటెమ్ ఏది సేల్ అయింది. తర్వాత ఈ ఏ డేట్ నాట్ సేల్ అయినాయి, హైయెస్ట్ సేల్స్ ఉన్నాయి. మూడోది ఎవరు మనకు మోస్ట్ వాల్యుబుల్ కస్టమర్. ఈ 3 తెలుసుకుందాం. మోస్ట్ వాల్యుబుల్ కస్టమర్ కోసం F1లో 1 ఉన్నట్టయితే ఈ ఫార్ములా బార్ చూడండి. ఎక్స్ లుకప్ చెయ్యి. ఏంటిది? మాక్సిమం వాల్యూ చెయ్యి. దేన్ని ఏం మాక్సిమం వాల్యూ? షీట్ 2లో ఈ టు ఈ అంటే అమౌంట్‌లో మాక్సిమం వాల్యూ చేసి దానికి కరస్పాండింగ్‌గా ఎఫ్ కాలమ్‌లో ఉన్నటువంటిది పేరును తీసుకో. అంటే ఎఫ్ కాలమ్‌లో నేమ్స్ ఉన్నాయి. కాబట్టి పేరు తీసుకో. ఒకవేళ లేకపోయినట్టయితే నాట్ ఫౌండ్ అనే మెసేజ్ ఇయ్యి. తర్వాత ఎగ్జాక్ట్ మ్యాచ్ చెయ్యి. అప్రాక్సిమేట్ కాదు. ఒకవేళ F1లో 1 లేకపోయినట్టయితే బ్లాంక్ వదిలిపెట్టు. రిపోర్ట్‌లో ఏముండకూడదు. బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. అదేవిధంగా ఇక్కడ డేట్. ఏ డేట్ నాడు మనకు అమ్ముడు పోయింది, సేల్స్ ఎక్కువైనాయి. సేమ్ ఫార్ములా మనం ఒక్కటే మార్చినాం ఇక్కడ. ఏ నుంచి ఏలో చూడు. ఎందుకంటే డేట్స్ ఏ కాలంలో ఉన్నాయి కాబట్టి ఏ నుంచి ఏలో చూడమని చెప్తున్నాం. చూసారా, డేట్స్ ఏ కాలంలో ఉన్నాయి. అందువల్ల అక్కడ చూడమని చెప్తున్నాం మనం. అంతే తేడా. మిగతా అంతా కూడా సేమ్ ఫార్ములా. తర్వాత ఏ ఐటెం అమ్ముడు పోయింది? ఐటెమ్స్ ఎన్లో ఉన్నాయి మనకు? సి కాలంలో ఉన్నాయి. కాబట్టి సిలో చూడు. మిగతా అంతా ఒకటి. F1లో 1 ఉన్నట్టయితే ఎక్స్ లుకప్ ఫార్ములా చెయ్యి. ఏం చూడు ఎక్స్ లుకప్‌తోని? మాక్సిమం వాల్యూ చూడు. దేనిలో మాక్సిమం వాల్యూ చూడు? అమౌంట్‌లో మాక్సిమం వాల్యూ చూడు. ఈ కాలమ్ అంటే అమౌంట్. దాన్ని చూసి దానికి కరస్పాండింగ్‌గా సి కాలమ్‌లో ఏ ఐటెమ్ పేరైతున్నదో ఆ ఐటెమ్ పేరు చెప్పు. ఒకవేళ అది లేకపోయినట్టయితే 0 నాట్ ఫౌండ్ అని చెప్పు. ఈ 0నేమో ఎగ్జాక్ట్ మ్యాచ్ కోసం. F1లో 1 లేకపోయినట్టయితే రిపోర్ట్‌లో వాల్యూస్ ఉండకూడదు. బ్లాంక్ ఉండాలి. బ్రాకెట్‌లో